సత్యసాయి జిల్లా ధర్మవరంలో నియోజకవర్గ మినీ మహానాడు అట్టహాసంగా సాగింది. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీనగర్లోని మారుతి రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు పరిటాల శ్రీరామ్కి గజమాలలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం నాకు ఎంతో ఓపికనిచ్చిందని అన్నారు. అవసరం లేదంటే గొడ్డలు ఏం చేస్తుంది, పోయి కట్టెలు కొట్టుకుంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుకెళ్ళాలి. యుద్ధం తప్పదన్నప్పుడు అరిచేయి కూడా ఆదాయంగా మారుతుంది. ఏదైనా సరే రాత్రి గమ్మంటే రాత్రి అవుతుంది, పగలు గమ్మంటే పగలవుతుంది. చాలా గ్రామాల్లో వింటాంటాం. మనకు సమస్యలు ఉంటే మనం చదువుకోకపోవచ్చు, కానీ గ్రామాల్లో బయటికి వెళ్ళినప్పుడు పని చేయలేని పరిస్థితి ఒక నాయకుడికి వచ్చిందంటే ఆ నాయకుడు చచ్చిన శవంతోనే సమానం. వాస్తవం. ఎందుకంటే నాయకుడు అనేవాడు 10 మందిని ముందుకు నడిపించడానికి తయారయ్యేవాడు, 10 మందితో కలిసి నడిచేదానికి కాదు. అట్లాంటి వ్యక్తి మాట జరగలేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా చచ్చిన శవంతో సమానం. కానీ శవంలాగా నిలబడడానికి మన సామాన్య మనుషులు కాదు, మన వెనకలో పెద్ద చరిత్ర కలిగిన పార్టీ, చరిత్ర కలిగిన నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి రాజకీయాన్ని ముందు నడిపించగలిగిన నాయకుల స్ఫూర్తి మనతో పాటు ఉందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నేను ఒక వ్యక్తిగా ఇక్కడ తయారు కాగలిగా, నాయకుడిగా నేను తయారు కాగలిగానంటే నేను పరిటాల రవీంద్ర గారి స్ఫూర్తితో ఇక్కడికి రాగలిగాను. పరిటాల రవీంద్ర గారి కొడుకుగా మీరంతా నన్ను ఆదరించగలిగారు కాబట్టి నన్ను వారసుడిగా నాకు వారసత్వం రాలే, బాధ్యతతో కూడిన వారసత్వం వచ్చింది నాకు. దాన్ని గుర్తు పెట్టుకుని ముందుకు రాగలిగాను కాబట్టి మీరందరూ కూడా నన్ను మీలో ఒకటిగా తీసుకోగలిగారు, నాతో పాటు కలిసి ముందుకు నడవగలిగారు. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా నిలదొక్కుని ఏదైనా సరే ఢీకొట్టడానికి సిద్ధమవగలిగారు. కానీ ఒక విషయాన్ని చెప్తున్నా, ఏం కాలం మారలే. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక విషయాన్ని చెప్తున్నా, సమస్య గ్రామంలో జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడిగా నాకెంత బాధ్యత ఉంటుందో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీరే అంత బాధ్యత తీసుకోవాలా. గవర్నమెంట్ వచ్చింది కదా, పరిగెత్తుకొని వచ్చి మన ఇంటి కాడకు వచ్చి పనులు చేస్తారని పెట్టుకోవద్దండి. పోండి, కూర్చోండి, మాట్లాడండి, అవసరమైతే కాలాలు బట్టి నిలదీసి పని చేపించండి. ప్రజలు మాట్లాడతారు. ఇక్కడ ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా మంది రకరకాలు చెప్తుంటారు. వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, ఇంకోరికి చెప్పు అని. నాయకుడు ఒక విషయాన్ని చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా గ్రామాల్లో, నియోజకవర్గంలో ప్రతి చోట ముందుకు నిలబడి మీరంతా కానీ ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే, గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే. రేపొద్దున ప్రశ్నిస్తారు మనల్ని, రేపొద్దున గ్రామాలు లేకపోతే ప్రశ్నిస్తారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు. ఖచ్చితంగా ముందుకు పడాలి, పని చేపించాలి. పని చేపించాలన్నప్పుడు కూటమనో ఇంకో రకంగానో చాలా మంది మనకు సమాధానాలు లేకుంటే మన పరిస్థితుల్ని, మన పనులను వాయిదా చేసే పరిస్థితులు వచ్చినప్పుడు కాలరు పట్టుకొని నిలదీసి పని చేపించుకునే ధైర్యం మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా మీకోసం పరిగెత్తుకొని రావాల్సిన వాడిని నేను వస్తా కూడా. నేను నిలబడేకేం లేదు, ఉండిలే నాకు సంబంధం లేదు అనేది లేదు. నువ్వు తప్పు చేసినా పరిగెత్తుకు రావాల్సిందే మా వాళ్ళ, నువ్వు ఒప్పు చేయ మా వాళ్ళని చెప్పి నేను రావాల్సిందే. కాబట్టి ముందే వెనక ఆలోచన పక్కన పెట్టండి. ఈరోజు ప్రజల దగ్గరికి మనం పోయి రేపు పొద్దున మన మాట చెల్లుబాటు కావాలంటే ఒక నాయకులుగా ఖచ్చితంగా వాళ్ళకు పనులు చేపించే పరిస్థితి, కనీసం వాళ్ళ పక్షాన్ని నిలబడే పరిస్థితి మనకు ఉండాలా. ఈ పక్షాన్ని నిలబడటానికి మనకు గవర్నమెంట్ అవసరం లే, పక్షాన్ని నిలబడటానికి మనకు గవర్నమెంట్ అవసరం లే. గవర్నమెంట్ రానప్పుడు ఇక్కడ ఎంతో మంది అరాచక పాలన ఈ ధర్మాలలో జరిగినప్పుడే మనం కూడా అన్ని పక్కన పెట్టి పరిగెత్తిన ముందరికి. మరి అట్లాంటప్పుడు ఇప్పుడేం భయపడేది ఏముంది? ఎందుకు ఇలా పడుతున్నారు? ప్రజలు నాయకులుగా యాక్సెప్ట్ చేసినారంటే గవర్నమెంట్ వస్తుందని కాదు. మీరు చెప్పేది బాబు, ఈరోజు ఒక విషయాన్ని చెప్తా. మీరందరూ నేను చెప్పినా మీరు నన్ను నమ్మినారు, ప్రజలు మిమ్మల్ని నమ్మినారు. మీరు నన్ను నమ్మినారు, నేను పైన నమ్ముతాను. మిమ్మల్ని ప్రజలు నమ్మినారు కాబట్టి మీరు చెప్తే మీరు ఓట్లు వేసినారు, మీరు చెప్తే 10 మంది ఓట్లు వేసినారు. కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు నాయకుడనో రేపు పొద్దున గవర్నమెంట్ వస్తుందనో ఇంకో దాని మీద మనకు నాయకత్వాన్ని ప్రజలు కట్టరు, మన మీద నమ్మకంతో కడతారు.
మన మీద నమ్మకం అంటే ఏదో లోనిపిస్తాము ఇంకోటి చేస్తామని కదా, సమస్యలో వాళ్ళ పక్కన నిలబడతారు. శ్రీరామ్ అనేవాడు 1,00,000 మంది పక్కన నిలబడలేడు, కానీ మీ రూపంలో శ్రీరామ్ 1,00,000 మంది పక్కన నిలబడగలుగుతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ రూపంలో పార్టీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు. అయినా పార్టీ నా దాంట్లో కాబట్టి నేను నా రూపంలో మీ ద్వారా ప్రజల పక్కన నిలబడగలుగుతాం. కాబట్టి మొట్టమొదట దాన్ని మీరు ఉద్దేశించి దాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక చాలా మంది భక్తులు చెప్తున్నారు, మనకు చిన్న సమస్యలు వస్తాయంటే అవతల లేసి అప్పుడే కూర్చున్నారప్ప ఏం పరిస్థితి. నేను పొద్దున్న పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నాను, ఏంటంటే ఉపాధి పనుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని నిన్నటి పేపర్ ఈరోజు పేపర్లో వచ్చింది అనమాట. ఉపాధి పనుల్లో గతంలో కూడా చాలా మంది మీద కేసులు పెట్టినారు. తెలుగుదేశం కార్యకర్తల మీద చాలా మంది మీద కేసులు పెట్టినారు. ఇట్లాంటి జైలు కూడా పోయించినారు పాపం. కానీ ఇట్లాంటి మాటలు అట్లాంటి ఆలోచనలు వాళ్ళందరూ మానుకుంటారు అనుకున్నా. నువ్వు మానుకోలేదంటే ఈరోజు నేను పెట్టాల్సి వస్తుంది కేసు. మొన్న 5 ఏళ్ళలో ఉన్న ఫీల్డ్ అంతా కూడా చేయలేకపోవాల్సిన పరిస్థితి చేస్తుంది. కాబట్టి నాయకులంతా వైఎస్ఆర్ నాయకుల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు ఏ రకంగా అయితే నియోజకవర్గంలో ప్రజల మీద పడి అరాచక పాలన చేస్తున్నారు, దయచేసి ఆ పద్ధతి మానుకోండి. ఆలోచన మార్చుకుంటేనే రేపు ఈ 5 ఏళ్లలో కూడా మేము కూడా ఎటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల మీద ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాం. కానీ